ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ జపాన్లోని కోప్ క్యాంపస్లోని హ్యోగో మెడికల్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2025 భారతదేశానికి ముఖ్య స్పీకర్గా ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా యువకులు మరియు పిల్లలు బ్రెయిన్ స్ట్రోక్ కారణమయ్యే వాస్కులైటిస్ మరియు రోగ నిరోధక సంబంధిత స్ట్రోకులు అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచ జ్ఞాన మార్పిడి మరియు మెరుగైన స్ట్రోక్ కేర్ కోసం వ్యూహాలను ప్రోత్సహించారు. బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అవగాహన ప్రచారం మరియు వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ మాడ్యూల్స్ తో సహా ఐఎస్ఏ చొరవలను ప్రదర్శించారు. ప్రభుత్వ విద్యను వృత్తిపరమైన శిక్షణతో కలపడం ద్వారా ఐఎస్ఏ స్ట్రోక్ కేర్ ను బలోపేతం చేస్తుందని తెలిపారు. బాల్యం నుంచి ఋతు విరతి వరకు మహిళల జీవిత కాలంలోని వివిధ దశల్లో నిర్దిష్ట ప్రమాద కారకాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారికి స్ట్రోక్ల భారం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. 5 మందిలో 1 మహిళలు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నారన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ మహిళల సంఖ్యను రెట్టింపు చేస్తుందని ఆమె వివరించారు. ఇక్కడ ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ మీద మీ అందరికీ చాలా అవగాహన ఉన్నది. పెరాలసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన జబ్బు అని గుర్తించారు. దీని మీద WHOతో సహా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్తో సహా ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం తగ్గించడానికి తీవ్రతని. ఇందులో స్పెసిఫిక్గా నేను మొన్న 13 నుంచి 15 వరకు జరిగిన ఏషియా పెసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ అంటారు. ఇది అంటే ఏషియన్ కంట్రీసు ప్లస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఏషియా పెసిఫిక్ కంట్రీస్ అంటారు. అంటే యూరోప్, అమెరికా కాకుండా మిగిలిన దేశాలన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రోక్ కాన్ఫరెన్స్ జపాన్ కోబే నగరంలో జరిగింది. మెడికల్ యూనివర్సిటీ అనేది అక్కడ హ్యూగో మెడికల్ యూనివర్సిటీలో జరిగింది. అక్కడ 2000 మందికి పైగా ఇది డెలిగేట్స్ వచ్చారు. 500 పేపర్లకు పైగా అక్కడ ప్రజెంటేషన్స్ జరిగినాయి వివిధ దేశాల నుంచి. అందులో మనకి ఆహ్వానం అందింది ఏపీఎస్సి వాళ్ళ దగ్గర నుంచి. ఆ ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు. ఈ పెరాలసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తుంది. అమెరికాలో యూరోప్లోనేమో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తుంటే మనకు ఆసియా దేశాల్లో 40 ఏళ్ళకే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి పరిశోధనలు జరిపి దీని నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఏషియా పెసిఫిక్ ఆర్గనైజేషన్ మొదలైందనమాట. ఈ సందర్భంగా నా యొక్క సూచన మేరకు 20 దేశాలు ఉంటాయి సభ్య దేశాలు ఏపీఎస్ఓలో. 20 దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు. మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు. అందులో ఏం చేశారంటే మనకు అరగంట కేటాయించారు మాట్లాడటానికి. మిగిలిన అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి, ప్రజల్లో అవగాహన తేయటానికి, గుర్తించడం ఎట్లాగా, దాని ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికీ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము. 18 ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు బీపీ చూపించుకుంటే సగం పెరాలసిస్లు రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరియస్ స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడ అన్నీ వివరించాము. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించాము. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ దేశంలో చేసే ఏం చేస్తారనేది ఇదంతా దెర్ వాజ్ ఏ వెరీ గుడ్ డిస్కషన్. ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాము. ఇంతేకాకుండా సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి. అంటే ఒక్కొక్క భాగంలో నేను 2 విషయాల మీద మాట్లాడాను. ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది. 60% మరణాలు పక్షవాతంతో మరణాలు స్త్రీలలో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది. రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. అంతేకాకుండా స్త్రీలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీలప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా, లేకపోతే పిల్లలు పుట్టడానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షవాతాలు వస్తున్నాయని గుర్తించారు. ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక సమస్య 20-25% ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతోంది.
ఈ జబ్బు కూడా కార్డియోవాస్కులర్ లింక్ అని గమనించారు. పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ సమస్య ఉన్న వారికి మెటబాలిక్ సిండ్రోము, హార్ట్ అటాక్సే కాకుండా పెరాలసిస్లు అనేవి సంభవిస్తున్నాయి అనేసి కూడా ఒకటి కొత్తగా కనుక్కున్నారు. అందుకని ఇది చిన్న వయసులో కూడా ఇది మనకి అవగాహన ఉండాలి, సో దట్ వీళ్ళకి దాని నుంచి కూడా రక్షించాలి అనేది చర్చలు జరిగినాయి. రెండో ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి 6 వారాల వరకు కూడా బ్రెయిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్ళకి పక్షవాతాలు వచ్చే అవకాశం చాలా 4 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ అయినాక కూడా. 2 కారణాలు అగైన్ మళ్ళీ బీపీ పెరుగుతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీలో, దాన్ని హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎక్లాంప్షియా, ప్రీ ఎక్లాంప్షియా అంటారు. ఒకప్పుడు అది గుర్రపాతం అనేది వచ్చిపోయేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు ఈ స్త్రీలలో ఆ బీపీ అప్పుడు రావటమే కాకుండా తర్వాత లైఫ్లో కూడా వస్తుంది, దాని నుంచి కూడా మనం రక్షించాలి అనేది ఇప్పుడు పరిశోధనలో తేలింది. ఇంకో ప్రత్యేకమైన స్పెషల్ పెరాలసిస్ ఏంటంటే లేడీస్లో వచ్చేది CVT, సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని అంటారు. అదేంటంటే ఆర్టరీస్ బ్లాక్ అయ్యే బదులు వెయిన్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ప్రత్యేకంగా డెలివరీ తర్వాత వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తాయి కాబట్టి దాని యొక్క గుర్తించడము లేట్ అవుతుంది. ఆ లేట్ అవటం మూలంగా వాళ్ళు చాలామంది డిజబిలిటీ అంటే చెయ్యి కాలు పోవటము, లేదా ఫిట్స్ రావటము, లేదా కోమాలోకి పోవటం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించారు. ఇంకొక అంశం ఏం చర్చించానంటే వాస్కులైటిస్ అండ్ ఇన్ బ్రెయిన్, రక్తనాళాలు కొంతమందికి ఏం కారణం లేకుండా వస్తుంది, 30 ఏళ్ళకి లేదా 20 ఏళ్ళకి, ఇలా చిన్నపిల్లల్లో కూడా బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, స్మోకింగ్ ఉండదు, అయినా కూడా వీళ్ళలో కొత్తగా ఈ మధ్యకాలంలో వాస్కులైటిస్ అనే జబ్బు మూలంగా కూడా బ్రెయిన్ పెరాలసిస్ వస్తుంది అని గమనించాము. దాని మీద పరిశోధన పత్రం సమర్పించాను నేను. దాంట్లో ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, రక్తనాలన్నీ ముడుచుకుపోయేసి దాని మూలంగా పెరాలసిస్లు వస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా గుర్తించడానికి కొన్ని పరీక్షలు, కొన్ని వెన్నునీరు పరీక్ష లేకపోతే యాంజియోగ్రామ్ వంటివి చేసి వాటికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత మనం ఎందుకు మాడుకోవాల్సి వస్తుంది అంటే ఒక 100 మందికి పక్షవాతం వస్తే దాంట్లో మనకి 50 మందికే కారణం తెలుసు, మనకి మిగిలిన 50 మందిలో కారణం తెలియదు. ఇంకా చాలా విషయాలు జరిగే కొద్దీ ప్రతి సంవత్సరం మనకి పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ పరిశోధనలో వెల్లడైన విషయాల్ని మనకి ప్రజానీకానికి ఎట్లా అయితే ఉపయోగపడుతుంది, దాన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా మనం ఉపయోగించుకోవాలి, వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం జనాల్ని ఎట్లాగా ప్రభావితం చేసి వాళ్ళని రక్షించుకోవడానికి అనేది ఉద్దేశం. ఈ సదస్సులో ఇంటర్నేషనల్ స్పీకర్సు, వరల్డ్ స్ట్రోక్ లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంటు, జపాన్ స్ట్రోక్ సొసైటీ ప్రెసిడెంటు, అలాగే సింగపూరు, న్యూజిలాండు, కొరియా, చైనా, మలేషియా, కెనడా వంటి ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి అందరు ప్రతినిధులు వచ్చి వారి వియత్నాము, మనలాంటి శ్రీలంక, వియత్నాము, మన పక్కన ఉన్న మయన్మారు, ఇట్లాంటి దేశాలు కూడా వచ్చి ప్రతి వాళ్ళు పాల్గొని వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళు చేస్తున్న పరిశోధనలు, వాళ్ళ ప్రజల్లో ఉండే సమస్యల గురించి చర్చించాము. దీని ద్వారా ఏంటంటే ఒకరికొకరు కోఆపరేటివ్ చేసుకుని ఏషియన్ కంట్రీస్లో ఉన్న ప్రజానీకానికి ఉండే సమస్యలు, రిస్క్ ఫ్యాక్టర్సు, ప్రివెన్షను, వీటి మీద చర్చించాము. ఈ 3 రోజులు జరిగిన ఈ కాన్ఫరెన్స్లో ఇందాక చెప్పినట్టుగా 500 పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. దానిలో భాగంగా మనం పాల్గొనడం చాలా ముదావహం. ఇండియా నుంచి 4-5 ఇన్వైట్ చేశారు. వారిలో ప్రత్యేకంగా నన్ను, మా సెక్రటరీని ఇన్వైట్ చేశారు. సో ఈవెన్ ఇంకా మీరు కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే నేను ఏదన్నా ఉంటే చెప్తాను. అండ్ 5గురిలో ఒకళ్ళు, లేడీస్లో 5గురిలో ఒకరికి పెరాలసిస్ వస్తుంది, మగవాళ్ళు 6గురిలో ఒకళ్ళకి వస్తుంది. సో లేడీస్ ఆర్ మోర్ ఎట్ రిస్క్, ఇదొకటి చిన్న విషయము. అండ్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ అర్లీగా వస్తేను వీటన్నిటికి కూడా పెరాలసిస్ రిస్క్ ఉందని, హార్మోన్ ట్రీట్మెంట్స్కి పెరాలసిస్ రిస్క్ ఉందని ఇవన్నీ గమనించమని చెప్తా ఉన్నారు. బాగా అసలే మా సోయలు లేదు. వచ్చేటప్పుడు 4ంటికి మేడం గారు అటెండ్ చేసుకున్నారు. 4ంటికి అటెండ్ చేసుకొని ఈ ఇంజక్షన్ చేసి రికవర్ చేశారు. ఇవాళ బాగానే అన్నీ చేయగలుగుతాం, భోజనం కూడా చేశాను. ఇవాళ బాగానే ఈ కాలు చెయ్యి అవన్నీ బాగానే ఉన్నాయి, నోరు కూడా బాగానే మాట్లాడుతున్నాను. బాగా ప్రేమగా చూసారా. మేము గణపారం ఉండి మాది సత్తనపల్లిలో ఉంటే పడిపోయాను. ఇక ఆడ నుంచి అంబులెన్స్లో డాక్టర్ గారి కాడికి వచ్చాం.
డాక్టర్ గారికి వస్తే 4 గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు. ఆ ఇంజక్షన్ చేస్తే ఇక పొద్దున ఉదయానికి రికవర్ అయ్యాను. బాగానే భోజనం పెట్టించారు. అంత డ్రామాటిక్ గా వచ్చారు బికాజ్ ఆయన 2.5 గంటల్లో వచ్చేసారు. మీకు అంటే బాగా నేలకు బాగా మందం కట్టి నేలకు బాగా మందం కట్టి దొరకకుండా ఈ కాళ్ళు చేతులు అసలు పైన లేచిపోయినటువంటి ఆకాశంలో లేచినటువంటి కాళ్ళు చేతులు మన స్వాధీనంలో అంబులెన్స్లు ఎక్కడికి వచ్చిన డాక్టర్ గారు ఇంజక్షన్ చేసినాక సాయంత్రం 8:30 మాకు బాగా సోయి వచ్చింది. బాగానే మాట్లాడే మా మిస్సెస్తో కూడా బాగా బాగానే 8ంటికి బాగా లైన్లోకి వచ్చింది. చిన్న మెదడులో స్ట్రోక్ మొత్తం ఈ కాలు చెయ్యి మొత్తం బాగానే రాత్రి ఉదయం 9 కాడికి అన్నీ బాగానే పనిచేసింది. ఇంజక్షన్ చేసిన కాడి ట్రీట్మెంట్ బాగా సడన్గా ఉన్నట్టుండి ఒక అంటే మా 1:30 అప్పుడు బండి మీద వస్తా ఉన్నారు. సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగితే కొంచెం పక్కన బండి ఆగాడు. ఆపేసి మా వాళ్ళు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటనే సత్తెనపల్లి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చూసి అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుంది, త్వరగా గుంటూరు తీసుకెళ్ళండి లలిత హాస్పిటల్కి అన్నారు. సో వెంటనే వాళ్ళే అంబులెన్స్ రెడీ చేశారు. మాకు కూడా డౌట్ వచ్చింది. అప్పుడే కొంచెం చెయ్యి కాలు కొంచెం ఉంది అని చెప్పేసి 1 అవర్లోనే ఇక్కడికి హాస్పిటల్ రావడం జరిగింది. సో హాస్పిటల్కి వచ్చిన ఇమీడియట్లీ డాక్టర్ గారు జాయిన్ చేసుకొని వితిన్ 15 మినిట్స్లోనే ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. వితిన్ 2 అవర్స్లో ఆయన మామూలుగా మాట్లాడగలుగుతున్నాడు. చూసాడు మా కళ్ళు బాగా నోరు కానీ చెయ్యి కానీ కాళ్ళు కానీ బాగా ఫ్రీ అయింది. మందుల తర్వాత కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. అదే చెప్తున్నాము, తగ్గిపోయిందని ఇది అవ్వకుండా లైఫ్ లాంగ్ వేసుకోవాలి. మేడం గారు బాగా తెలిసి తెలుసుకొని వెంటనే వితిన్ 2 అవర్స్ లోపే తీసుకొని వచ్చాము. మేడం గారి కాడికే తీసుకోమని చెప్పాను నేను కూడా. పేషెంట్ చెప్పారంట అన్కాన్షియస్ అబ్బాయి బంధు లలిత హాస్పిటల్ తీసుకెళ్ళండి లలితకి తీసుకెళ్ళండి అని. ఆ డాక్టర్ గారు నాకు యాడికి పోతాయి మేడం గారి కాడికి తీసుకోండి.